వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజ్ విద్యార్థులతో సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే శీతాకాలం విడితికి హైదరాబాద్ వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజ్ విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఫ్యాకల్టీలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇక దాదాపు 2 గంటల పాటు సమావేశమైన రాష్ట్రపతి విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ మన విద్యా విధానంలో క్రమశిక్షణ ఉంటుందని, సిలబస్ లో చిన్నారులు చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల గురించి మాత్రమే కాదు వ్యవహారిత కూడా నేర్చుకోవాలని చెప్పి సూచించారు. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముజీ ప్రతి చలికాలము హైదరాబాద్లో ఉండేటువంటి సాంప్రదాయం అనేక రోజులుగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు మరి నిన్నటి నుంచి హైదరాబాద్లో ఉన్నారు. మన యొక్క కార్యక్రమంలో వారు పాల్గొనడానికి అంగీకరించారు. మనకందరికీ తెలుసు, గత 1 సంవత్సరంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాల పండుగ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అనే పేరుతో అనేక కార్యక్రమాలు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా అనేక మంది మహనీయులు ఎవరైతే దేశం కోసం త్యాగం చేశారో, బలిదానమయ్యారో, ఆ మహనీయులను స్మరించుకోవడము, వారి త్యాగాలను, వారి బలిదానాలను, స్వాతంత్ర చరిత్రను నేటి తరానికి, యువతరానికి, భావితరానికి అందించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ యొక్క ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం చేస్తాము. ఈ తరం యువతకు దేశం కోసం త్యాగాలు చేసినటువంటి అనేక మంది మహనీయుల యొక్క చరిత్ర తెలియజెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని స్థానిక సంస్థలు, అన్ని సామాజిక సంస్థలు, అన్ని విద్యా సంస్థలు, ఆ రకంగా ప్రతి ఇల్లు కూడా భాగస్వామ్యమైంది. जहाँ देश के लॉ एंड ऑर्डर को कंट्रोल करते हो. कहा जाता है जहाँ शांति है वहाँ प्रगति है. शांति नहीं तो नहीं है? अच्छा नहीं, अच्छा ठीक है. मुझे खुशी है क्योंकि बच्चे देश के भविष्य होते हैं. डाइवर्स एजुकेशन के दिशा में वो आगे बढ़ते हैं. संस्कृति द्वारा आज जो भी हम हैं, हम परिचित होते हैं, दूसरे हमको पहचानते हैं. लेकिन मुझे लगता है मेरे घर का खाना मुझे अच्छा नहीं लगता है, होटल का खाना अच्छा है. मेरे संस्कृति के जो भी कल्चर है वो दूसरों से थोड़ा कम है. ऐसे नहीं होना चाहिए. संस्कृति के लिए गर्व करना चाहिए, अपने आप को प्राउड फील करना चाहिए. यस, मैं हूँ, मैं इसी संस्कृति से बिलोंग करती हूँ. मैं जो कॉलेज में पढ़ाई करती थी, क्योंकि मैं जब गांव से गई, गांव में तो कोई ऐसे ये इस कम्युनिटी के है ये मुझे कोई डिफरेंस नहीं लगता था. जब मैं शहर में गई तो थोड़ा डिफरेंस फील किया.
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత పొలంలో సందడి చేశారు. కూలీలతో కలిసిపోయి ఉత్సాహంగా వరి నారు పీకారు. మంత్రి ఎర్రబెల్లి స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి. ఈ గ్రామంలో ఆయనకు సొంత పొలాలు ఉండటంతో అక్కడి వ్యవసాయ పనులకు స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వరి నార్మడిలో నారు పీకి కట్టలు కట్టారు. అరకదున్ని సేద్యం చేశారు. తద్వారా వ్యవసాయంపై తన మమకారాన్ని చాటుకున్నారు. మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచనున్నారు. ఈ కేసులో నిందితుడైన నందకుమార్ అలియాస్ నందు వాగ్మూలం కీలకం కానుంది. ఈ అధికారులు కోర్టు అనుమతితో ఈడీ అధికారులు కోర్టు అనుమతితో నందును 2 రోజుల పాటు విచారించారు. నందు విచారణ ముగియగా అతనిచ్చిన వాగ్మూలం మేరకు అధికారులు మరికొందరిని విచారించే అవకాశాలున్నాయి. 100 కోట్ల డీల్ గురించి నిశితంగా ప్రశ్నలు వేయగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో సంబంధాలు, అతని సోదరుడు రితేష్ రెడ్డితో 7.50 కోట్ల మేర జరిపిన లావాదేవీలపై ఈడీ 4.5 గంటల పాటు విచారించింది. ఈడీ అధికారులు నందు వాగ్మూలాన్ని, విచారణ వీడియో రికార్డులను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించనున్నారు. ఈడీ అధికారులు వస్తున్నట్టు ప్రతి మనం నందకుమార్ను విచారించారు. వ్యాపార లావాదేవీలమైనటువంటి ఈడీ అధికారులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నిన్న 4 గంటల పాటు విచారించినటువంటి ఈడీ అధికారులు ఈరోజు లోపల వ్యాపార రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా గోతులమయమని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్లను బాగు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, గ్రామ సచివాలయ భవనాలు అన్ని కేంద్ర నిధులతో కట్టించినవని చెప్పారు. ఇక ముఖ్యమంత్రి జగన్ వీటన్నింటినీ తన స్టిక్కర్ వేసుకుని వీటన్నిటికీ ఇక ఆయన వేసుకున్నారని చెప్పి మండిపడ్డారు. కుటుంబ పార్టీల పాలనతో 2 తెలుగు రాష్ట్రాల్లో అబద్ధాలు రాజ్యమేలుతున్నాయన్నారు. కుటుంబ పార్టీలు బలోపేతం కావడానికి రాష్ట్రాన్ని బలహీనం చేస్తున్నాయని విమర్శించారు. భక్తి సంపర్క యోజన, సంపర్క అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 6 వరకు 12,500 కిలోమీటర్లు 35 రోజుల పాటు 170 అసెంబ్లీల్లో పార్టీ పరంగా 890 మండలాల్లో
6,399 కార్యక్రమాల్ని నిర్వర్తించడం నిజంగా రాష్ట్ర చరిత్రలో దేవానంద్ గారు అలానే వారి యొక్క టీం అంతా కలిసి పెద్ద ఎత్తున బస్తీ సంపర్క అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు కడపలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జిల్లాలో ఎస్సీలు అత్యధికంగా తరలివచ్చారనేటువంటి విషయాన్ని నేను హిందూ పేపర్లో గమనించాను. పెద్ద మంత్రిని తీసుకొచ్చి కేబినెట్ మంత్రిని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి ఏకైక పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. యువత కోసం, ఎస్సీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, రాబోయేటువంటి రోజుల్లో మహిళల కోసం కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి సమస్యల మీద నేను ప్రధాన ప్రతిపక్షంగా అని కాదు, ప్రధానమైనటువంటి సమస్యల్ని ప్రస్తావిస్తున్నటువంటి కన్స్ట్రక్టివ్గా ప్రస్తావిస్తున్నటువంటి ఏకైక పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో. మేమందరం రైతులకి ఇది చేశాం, ఎస్సీలకి ఇది చేశాం అని చెప్పుకోవడానికి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి, గత చరిత్ర చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మేము ఫిగర్స్తో సహా యువతకి ఏం చేస్తున్నాం దేశంలో అనేది చెప్పగలం. మేము అనకాపల్లి జిల్లా నక్కలపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న 1250 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు పోలీసులు. యానాం నుండి తాళపాలెం మద్యం బాటిళ్లు తీసుకువెళ్తున్నట్లు సమాచారం రావడంతో టోల్ ప్లాజా వద్ద మాటు వేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నక్కలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బండి ఇచ్చి పంపిస్తే విడిపోగా చూస్తుంది 12 లోపల. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు ఇటీవల మాతృవియోగం కలిగిన సంగతి తెలిసింది. ఆదిమూలపు సురేష్ తల్లి దిరేసమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ నివాసానికి వెళ్లి తెరీసమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. మృతితో విచారంలో ఉన్న ఆదిమూలపు సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జెడ్పీ హైస్కూల్లో తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ కసుకుర్తి రాజా సొంత నిధులతో నిర్మించిన సైకిల్ షెడ్ ను ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రారంభించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని అన్నారు. అమెరికాలో ఉంటూ సొంత ఊరిని చదువుకున్న పాఠశాలను మర్చిపోకుండా సైకిల్ షెడ్ నిర్మించిన కసుకుర్తి రాజాకు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అట్లాగే శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారికి, అట్లాగే తానా అధ్యక్షులు లావణ్య చౌదరి గారికి, రవి పొట్లూరు గారికి, అట్లాగే గ్రామ ప్రముఖులు పెద్దలు అందరికీ అట్లా అదేవిధంగా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకి, టీచర్లకి అందరికీ ఈ కార్యక్రమం ఇక్కడ చేయటం ఇవాళ చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే మన ఊరి కోసం. మేము ఇదే ఊరిలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడి నుంచి ఉన్నత చదువులకు వెళ్ళి పైకొచ్చి ఈ గ్రామానికి మన విద్యార్థులకి, మన స్కూల్కి, మనం పుట్టి పెరిగిన ప్రదేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ రోజున ఇక్కడ ఇంచుమించుగా 7.5 లక్షలు
7.5 లక్షల వ్యయంతో ఈ రోజున మనం పిల్లలు సైకిళ్ళు పెట్టుకోవడానికి దగ్గర దగ్గర 600 సైకిళ్ళు పట్టే ఉద్దేశంతో ఈ సైకిల్ షెల్టర్ వేయడం జరిగింది. అదేవిధంగా ఇదే కాకుండా రైతు కోసం మేమందరం కూడా రైతు పిల్లలమే, రైతుల కోసం సేవ చేయాలన్న భావంతో రైతులకి పవర్ స్ప్రేయర్లు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, అట్లాగే వాళ్ళు పెస్టిసైడ్లు కొట్టేటప్పుడు వాళ్ళకి ఏమీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా వాళ్ళకి రక్షణ కిట్లు ఇవ్వటం కానీ, వాళ్ళకి దుప్పట్లు పంచిపెట్టడం కానీ, అట్లాగే పేద విద్యార్థులకి, బాగా చదువుకునే విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ తానా తరపున మేము చేయడానికి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటానికి, అట్లాగే మేము చదువుకున్న ప్రదేశం, చదువుకున్న స్కూల్స్ వాటి రుణం తీర్చుకుంటాం అన్న ఉద్దేశంతోనే భావిస్తాం. మేము ఎంత చేసినా సరే ఇదంతా కూడా సముద్రంలో నీటి బొట్టు లాంటిదే. మనలాంటి వాళ్ళం చాలామందిని కలిస్తే కానీ మనం సంఘంలో కానీ, అదేవిధంగా మనం అందరం కలిసికట్టుగా ముందుకి పైకి రాలేము. అది మనలో మనమే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలో ధర్నాలు చూసి ప్రభుత్వం భయపడుతోందని సిపిఎం కార్యదర్శి వి శ్రీనివాస్ అన్నారు. స్టేట్ స్పాన్సర్స్ టెర్రరిజం సేవ్ డెమోక్రఫీ అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆడవాళ్లను కూడా ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే ప్రజలు ప్రతిపక్షాలకు మనుగడ ఉంటుందని అన్నారు. ఇక ప్రజల హక్కులు కాపాడుతామన్న భరోసా అధికారంలోకి రాబోయే పార్టీ కల్పించాలని, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం కలిసికట్టుగా ఆపకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. ప్రజలే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే పరిస్థితులు వస్తాయని, ప్రజా ఉద్యమాలు కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. ఇందుకు సిపిఎం మద్దతు తెలుపుతుందని చెప్పుకొచ్చారు. Kerala has taken an innovative initiative to form KIFBI, Kerala Infrastructure Investment Fund Board, to find resources for infrastructure development. Now, over the last 5 years, rupees 70,000 crores have been invested for infrastructural development. More than 3,000 crores were invested to empower public education and government schools. The result was amazing. Before LDF government came to power, the public education sector in the state was degenerating. But over a period of 5 years, we were able to empower the government schools. People find government schools attractive, and over a period of 5 years, there was 10 lakh more enrollment in government schools. Infrastructure facilities were improved. This has never happened in the history of Kerala. That much improvement took place in the last 5 years. And this has resulted in the quality of school education. For the last 6 years, continuously, Kerala remains top in the National School Quality Index of Niti Aayog. Not only that Kerala is on the top, Kerala is far ahead of other states in terms of the score given by Niti Aayog. కానీ ఎప్పుడు కూడా మన రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్యను ప్రముఖంగా ప్రస్తావించలేదు. ప్రధానమంత్రి అసలు స్పందించలేదు. చివరికి మన రాష్ట్రం వచ్చినప్పుడు కూడా మన సమస్యలను ఆయన ప్రస్తావించలేదు. కనీసం రేపైనా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని నిలదీసి ఏదో ఒకటి మన రాష్ట్రానికి చేస్తారా లేదా, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తారా లేదా తేల్చుకొని రావాలని చెప్పి మేము కోరుతున్నాం. ఒట్టిగా ఢిల్లీ పోయాం వచ్చాం అని, లేకపోతే వాళ్ళకి ఏదైనా రాజకీయ అంశాలుంటే అవి చర్చించుకోను అవి వస్తే పెద్ద ఉపయోగం లేదు రాష్ట్రానికి. మనకు ప్రత్యేక హోదా రావాలి, విభజన హామీలు అమలు జరపాలి. ప్రత్యేకించి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటానికి ప్రధానమంత్రిని తేల్చుకొని వస్తారా లేదా, ఆపుతారా లేదా, పోలవరం మునగ ప్రాంతాల గిరిజన ప్రజలకి కాంపెన్సేషను ఆర్ఆర్ ప్యాకేజీ ఇస్తారా లేదా తేల్చుకొని రావాలి. 10 లక్షలు ముఖ్యమంత్రి చెప్పిన వాగ్దానం ప్రకారం కేంద్రం నుంచి డబ్బులు రాబట్టి వాళ్ళందరికీ కూడా వెంటనే, మొన్న వరదల్లో కూడా ఒక పైసా సహాయం చేయలేదు గిరిజనులకి. కేంద్రం బాధ్యత ఇది. పోలవరం యూనివర్సిటీలకి, సెంట్రల్ యూనివర్సిటీస్కి, ఐఐటీలకి, గిరిజన యూనివర్సిటీకి క్యాంపస్లు లేవు, డబ్బులు లేవు.
కాబట్టి ఇవన్నీ మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేస్తారో లేదో తేల్చుకొని రావాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అలా రాకపోతే కేంద్రంతో లాలూచి పడ్డట్టుగానే రాష్ట్ర ప్రజలు భావించాల్సి వస్తుంది. మన రాష్ట్ర ప్రయోజనాలని కేంద్రానికి తాకట్టు పెట్టొస్తే ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రజలు క్షమించరని చెప్పి నేను తెలియజేయదలుచుకున్నాను. అలాగే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని తీవ్రంగా వేధిస్తున్నది. రకరకాల పేర్లతోటి వాళ్ళు అసలు వేధిస్తూ ఉన్నారు. ఈ వేధింపులు ఆపి వాళ్ళకి జీతభత్యాలు సకాలంలో ఇవ్వాలి. ఇప్పుడు కూడా జీతభత్యాలు రాకుండా వారాల తరబడి, నెలల తరబడి వాయిదాలు వేయటం అనేది సరైనటువంటిది కాదు. మీరు కేంద్రం నుంచి డబ్బులు తీసుకురండి. ఉపాధ్యాయులు, ఉద్యోగులకి తక్షణం సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా సకాలంలో జీతాలు, అలాగే చిన్న చిన్న మున్సిపల్ కార్మికులు లాంటి వాళ్ళకు కూడా సకాలంలో వాళ్ళకి జీతాలు, భత్యాలు ఇవ్వకుండా వేధిస్తే ఏ రకంగా సవ్వు అని చెప్పి ప్రశ్నిస్తాం. ఈ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు వారి ఆశలకు రక్షణ లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు వర్క్స్ బోర్డు ఆస్తుల్ని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇక వర్క్స్ బోర్డు భూములు హిందూజాకు ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడానికి మంత్రి అమర్నాథ్ ఎవరని ప్రశ్నించారు. వర్క్స్ బోర్డు భూముల్లో గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నజీర్ డిమాండ్ చేశారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీర్ఘకాలికంగా జలీల్ ఖాన్ గారికి ఇచ్చే ముందు చాలా కాలం మన ఇక్బాల్ గారు ఎమ్మెల్సీ, ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్, అతను మైనార్టీ కమిషనర్, అలాగే వక్ఫ్కి స్పెషల్ ఆఫీసర్గా దీర్ఘకాలికంగా బోర్డులో చంద్రబాబు నాయుడు గారు ఉంచారు. దేనికి? ఒక నిబద్ధత గల ఒక ఐపీఎస్ ఆఫీసర్ కింద ముస్లిం ఆస్తులకి పరిరక్షణ ఉండిద్దని ఉంచారు. ఇప్పుడు అతనే వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నాడు. హిందూపురంలో నుంచి ఓడిపోయి ఎమ్మెల్సీగా. అతన్ని వెళ్ళి అడుగురా, చంద్రబాబు నాయుడు నిబద్ధత ఏంటో, తెలుగుదేశం నాయకుల నిబద్ధత ఏంటో. మేమంతా ఇక్కడ ఉన్నాం. ఏ రోజైనా సరే మా ప్రభుత్వం ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు ఆఫీసులో అడుగు పెట్టలా నేను. నాకు తెలియదు కూడా ఆఫీస్ ఎక్కడో. రెండోది, హిందూజాకి ఏమైనా అవసరం ఉంటే హిందూజా ఎవరికి లెటర్ రాయాలండి? జిల్లా కలెక్టర్కి రాయాలి. హీఈస్ ద బాస్. మాకు ఈ భూమి కావాలి, మీరు ఇయ్యండి. లేకపోతే హిందూజా వాళ్ళు కానీ వాళ్ళ పార్టీలో కొంతమంది కానీ, పార్టీలో విశాఖపట్నంలో మైనార్టీలో బోకర్లు తయారయ్యారు. వైసీపీలో వాళ్ళలో కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు. ఆ కార్పొరేటర్లు వాళ్ళ అనుచరులు ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన వక్ఫ్ బోర్డు చైర్మన్, ఇక్కడ ఎవరో డైరెక్టర్లు కొంతమంది ఉన్నారంట. వీళ్ళతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా బోకర్ పనులు చేస్తున్నారు. ఇవాళ మేము చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఈ వక్ఫ్ బోర్డు వచ్చిన కాడి నుంచి, ఈ బోర్డు వచ్చిన కాడి నుంచి వైసీపీ ప్రభుత్వంలో మీరు పెట్టిన ఆర్డర్ పెట్టి పాస్ చేసిన దాని మీద ప్రతిదీ మేము వెనక తీసుకుంటాం. మీ అందరిలో ఎవరెవరు తప్పు చేశారో అందరికీ జైలు పాలు చేస్తాం. నేను అందరికి చెప్తున్నా, ఈ రకంగా వక్ఫ్ బోర్డు భూముల్ని, ముస్లిం భూముల్ని అన్యాక్రాంతం అయిపోతుంటే మాకు శాసనసభ వల్ల అధికారం పొందిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని రక్షించట్లా. అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ అయిన ఐఏఎస్, ఐపీఎస్ రక్షించట్లా. మాకు రక్షిస్తున్న రెండే రెండు, ఒకటి జ్యుడిషియరీ, రెండు మీడియా. ఇవాళ మరోసారి మీడియాకి మనస్ఫూర్తిగా రాష్ట్ర మైనార్టీ సెల్ తర్వాత అలాగే విశాఖపట్నం జిల్లా మైనార్టీ నాయకుల ద్వారా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చేసుకుంటూ మరోసారి అమర్కి చెప్తున్నా, నువ్వు చేసే పనులు ఏదో నీ కాలం కలిసి వచ్చింది, నువ్వు మంత్రి అయ్యావు. మినిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకో. ఎవరికైనా సాయం చేయాలంటే తెలంగాణ గిరిజనుల పక్షాన సేవాలాల్ సేవ రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ ప్రతినిధులు తెలంగాణ గిరిజనుల సమస్యల పట్ల నాగర్ కర్నూల్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఫిబ్రవరి 15న పంతుశ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని, రాజ్యాంగబద్ధమైన గిరిజన సమస్యల హక్కులను పరిష్కరించుకొనుటకు ఎస్టీ కమిషన్ వెంటనే
ఏర్పాటు చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గిరిజన బంధును వెంటనే అమలు చేయాలని సేవాలాల్ సేవా తెలంగాణ రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం కావాలని కోరుతూ, ఇంకో విధంగా గిరిజన బంధు వెంటనే మా గిరిజనులు ప్రకటించాలని కోరుతూ, ఇంకో విధంగా ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్లను 3 లక్షలు ప్రకటించింది గవర్నమెంట్. 3 లక్షలు కాకుండా దానికి ఇంకో 2 లక్షలు అదనంగా పెంచి గవర్నమెంట్ మొత్తంగా 5 లక్షలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ సేవాలాల్ సేన ప్రతి జిల్లాలోని ప్రతి కలెక్టరేట్కి ఇవాళ ఈ మెమోరాండం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజ్ విద్యార్థులతో సమావేశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.